నువ్వు పెయింటింగ్ వేసావా? అవునన్నయ్య, నేనే వేసా. ఒక్క రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు. దీనిలో ఎన్ని రంగులు వాడాను? కనీసం 2 లక్షలు రావా? అసలు ఏమనుకునేసావు? ఆర్టిస్ట్ మనసులో ఏముందో ఆర్టిస్ట్ చెప్పడు, అది చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆయా ఎలా ఉంది? బాత్రూమ్ కడిగే బ్రష్ ఎక్కడ పోయిందబ్బా అనుకున్నాను. నువ్వు కొట్టేశావా? ఆయా నీకు అర్థం కాదే, పో. నీ మొహం పెయింట్ లో ముంచి దానికి రుద్దినట్టుంది. దాన్ని బట్టుకెళ్ళి గుమ్మానికి కట్టి ఇంటి దిష్టి పోతుంది. ప్యాంట్ వేసుకోవడం రాదు కానీ పెయింటింగ్ వేసాడంట. నా తీగకి ఈడ పువ్వు. హలో అంకుల్, పొద్దున్న సార్జా నుంచి అన్వర్ ఫోన్ చేశాడు. అక్కడ పని చూసాడంట. మిగతా ఏర్పాట్లన్నీ నువ్వు చూసుకోవాలి. మరి ఇంత స్పీడ్ గా మాట్లాడరా? బ్యాలెన్స్ అయిపోతుంది, 500 రీఛార్జ్ చేయించు. ఒక మసాలా ఆమ్లెట్. హే, వెళ్ళిపోతున్నావా? ఇప్పుడే కాదులే, ఇంకో 3 నెలలు ఉంది. విక్రమ్, నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావని నాకు తెలుసు, కానీ నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. నువ్వు కూడా నన్ను మర్చిపోలేవని నాకు తెలుసు. అయ్యో ఆయా, వినావా? డబ్బుంటే అసలు పడిపోతారు. ఇన్ని రోజులుగా ట్రై చేస్తుంటే ఎందుకు పడట్లేదా అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? ఏంటి? కీర్తి అన్నని పడేయడానికి ట్రై చేస్తుంది. ఏయ్, నీది నోరా ఇంకేమన్నానా? బుర్రుందా నీకు? ఆ అమ్మాయి ఆయనకు వచ్చిన లెటర్ చదువుతోంది. ఏంటి లెటర్? లెటరే. ఇది బ్లూ లెటరా? పర్సనల్ అదా? అదే. ఏంటి మ్యాటర్? ప్రామిస్, నువ్వు కూడా ఎవరికి చెప్పొద్దు. ప్రామిస్ చెప్పు. ఈయనేదో ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వాటికి వెళ్తుంటాడు కదా, అక్కడ ఒక పెయింటింగ్ నచ్చి ఆ పెయింటింగ్ వేసిన వాళ్ళకి లెటర్ రాశాడు. అటువైపు ఎవరో తెలుసా? ఎవరు? ఒక అమ్మాయి. సూపర్. సంవత్సరం పాటు ఇద్దరు లెటర్లు అవి రాసుకున్నారు. తర్వాత ఓ 6 నెలల కిందట ఆ అమ్మాయి నువ్వంటే నాకిష్టం, కలుద్దాం అంటూ లెటర్ రాసింది. అదిరింది. అప్పటి నుంచి ఈ లెటర్ రాయడం మానేశాడు. అచ్చా. ఆ అమ్మాయి మాత్రం లెటర్లు రాస్తూనే ఉంది. ఇన్ని రోజులుగా మొహాలు కూడా చూసుకోకుండా లెటర్లా? ఎలా? పోయి ఆయన్ని అడుగు. కరెక్ట్. ఒరే, 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 ఒరే. చెప్పావుగా, ఆగరా, నీకు దండం పెడతాను. నేను వీడికి చెప్పానేంట్రా? ఏదో ఒక రోజు నీ మనసు మారుతుందని అనుకుంటూ. సీను 5 నిమిషాలు బయట ఉండు. ఏంటి 5 నిమిషాలు బయట ఉండు. ఏంటి పర్సనలా? పర్సనల్ అయితే ఇలాంటివి ఆఫ్ చేసుకోవాలి. పర్సనల్ ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. అక్కడ ఊరు మొత్తానికి చెప్పేసి. సీను, అదేంటి లెటర్ తీసుకున్నావు? లెటర్ ఇచ్చే. ఏంటన్నయ్య ఇది? ఇక్కడ మేము ఎంత వెంట పడ్డా మాకు పడట్లేదు, మీకు పడిపోయినా మీరు పట్టించుకోవట్లేదు. టూ మచ్ అన్నయ్య అది. ఇది ధర్మానికే విరుద్ధం తెలుసా? అన్న ఫోన్ నెంబర్ ఉందన్నా, నా నెట్వర్కే. సీను ఫోన్ చేసి. సీను వద్దు, ఫోన్ చేసి. సీను ప్లీజ్. సీను సీను కాల్ కట్ చేయి. సీను వద్దు. సీను సీను హలో హలో నా గొంతు భలే ఉందన్నా, హలో మాట్లాడొచ్చుగా. మాట్లాడండి. హలో హలో. ప్రియా, నేను విక్రమ్ను మాట్లాడుతున్నా. చాలా రోజుల నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కుదరలేదు. ఒక్క నిమిషం, ఫోన్ ప్రియాకి ఇస్తాను. ఫీల్ అదిరిందన్నయ్య, సేమ్ ఫీల్ మెయింటైన్ చేయండి. మాట్లాడండి, నీకే పని రా. హలో విక్రమ్. అనయ్య చూస్తావండి, మాట్లాడనయ్య. ప్రియా. విక్రమ్. విక్రమ్ ఎక్కడ్రా? బిజీగా ఉన్నారు. నిన్న ఫోన్ వద్దన్నారు, ఇవాళ ఫోన్ వదలట్లేదు. ఎవరు? పర్సనల్. 5 నిమిషాలు పడుతుంది, కూర్చోండి. ఈ పెయింటింగ్ నా కోసం తెచ్చావా? అవునరా, నీకోసమే. ఎక్కడి నుంచి? లండన్ నుంచి. వావ్, ఎంత? 2 lakhs. ఎలా ఉంది? అసలు ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో అర్థం కావట్లే. అదేంట్రా ప్రసాద్, చూడగానే పట్టేస్తావు అనుకున్నా. అంటే అది కరెక్ట్ యాంగిల్లో చూడలేదు. పెట్టేసి ఐ గాట్ ఇట్. అంటే దట్ రెడ్, ఎల్లో, బ్లూ అండ్ ఆరెంజ్.
మనిషిలో ఉన్న ఫీలింగ్స్ గురించి చెప్తున్నా కదా. యా, ప్రసాద్ యువర్ అ జీనియస్ రా. థ్యాంక్ యూ. I'll buy it. నా టేస్ట్ ఏంటో నీకు బాగా తెలుసు. బాగా తెలుసు. So we got the land contract and we just have to ఏంటనే check it. పిలిచారా? రా ఆ కవర్ తీసుకో. ఏంటనే అది? నీ పెయింటింగ్ అమ్మితే వచ్చిన డబ్బులు 2 లక్షలు. నా పెయింటింగా? మ్మ్. ఫస్ట్ టైం అన్నయ్య ఇంత డబ్బు సంపాదించడం. అసలు డబ్బు సంపాదించడమే ఫస్ట్ టైం అన్నయ్య. నాకు తెలుసు అన్నయ్య, చిన్నప్పటి నుంచి వైట్ పేపర్ చూడగానే ఏవేవో ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఇదేదో చేసేయాలని, ఏవేవో గీసేయాలని. అవేంటో అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. ఇక నన్ను ఎవరు ఆపలేరు అన్నయ్య, నన్ను ఎవ్వరు ఆపలేరు. నేను ఎవరో చూపిస్తా. పెయింటింగ్ లో మీద పెయింటింగ్ లేస్తూనే ఉంటా. డోరేసే డోరేసే లా అదే కదా చెప్పింది. దేవుడు ఉన్నారా? ఆ, నువ్వు ఒక పని చేయాలి. అంటే ఇప్పటి వరకు నాకు అలవాట్లేదు. నువ్వు చెప్తే ట్రై చేస్తాను. కానీ ఎప్పుడు వద్దు, సాయంత్రం. అయ్యో, సాయంత్రం వరకు నేను ఆగలేను. నేను కూడా ఆగలేను, కానీ తప్పదు కదా. అయ్యో, సాయంత్రం అన్నీ ఉంటారు కదా? అవును ఉంటారు, కానీ ఆయనే కదా మెయిన్. ఆయన మెయినా? మరి నేనేంటి? ఆయన పక్కన నువ్వు ఉంటావు కదా. అన్నయ్య పక్క నేనా? వద్దొద్దు, బాగోద్దు. అదేంటి, ఆయన కేక్ కట్ చేసేది నువ్వే కదా. హే, ఈ రోజు ఆయన బర్త్డే అని నీకు తెలీదా? బర్త్డేనా? ఈవినింగ్ ఆయనకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ హోటల్లో ప్లాన్ చేశాం. ఆయనకి అస్సలు తెలియకుండా నువ్వు అక్కడికి తీసుకుని రావాలి. ప్లీజ్, ఆయనకి తెలియకూడదు. ఇది చెప్పడానికే డోర్ వేయమన్నావా? అవును, సర్ప్రైజ్ కదా, ఎవరైనా వింటే. ఏయ్, నువ్వేమనుకున్నావు? ఏదో అనుకున్నానులే. సర్ప్రైజ్ ఆయనకే, నాకు అనుకున్నా. వెళ్ళు, నిజంగానే పోయి పని చూసుకో. దేవుడు లేడ్రా. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ట్రాఫిక్ అన్నయ్య, షార్ట్ కట్లో వెళ్తున్నా. ఏంటి సర్ప్రైజ్ పార్టీయా? అదేంటి సర్ప్రైజ్ అన్నారు? అయ్యా ముందే చెప్పేసిందా? దాని కడుపులో ఏం తాగదు. 5 ఏళ్ళుగా నా బర్త్డేకి వాళ్ళు సర్ప్రైజ్ ఇస్తున్నాం అనుకుంటారు. నేనేమో సర్ప్రైజ్ అన్నట్టు నటిస్తూ ఉంటాను. అన్నయ్య, సర్ప్రైజ్ అంటే ఏం చేస్తారు? చూస్తావుగా, పద. సర్ప్రైజ్! ప్రసాద్, వాట్ ఏ సర్ప్రైజ్! సీను, నువ్వు కూడా సర్ప్రైజ్ అయ్యావు కదా? మామూలుగా కాదన్నయ్య, మరీ ఇంత సర్ప్రైజా? హలో, ఇంకా ఏం చూసావు? ముందుంది. ఏంటి సార్ అది? ఆ? वाह, क्या बात है, क्या बात है. आहा. आहा. అన్నయ్య, 5 ఏళ్ళుగా మీ బర్త్డే ఇలాగే జరుగుతోందా? ఎవరి ఐడియా అది? నాదే. అనుకున్నా. అనుకోవడం ఏంట్రా? ఆ? మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలరా. నువ్వైతే ఏం చేసేవాడివి? సార్, సైలెన్స్. ప్రేయర్లో సైలెన్స్ ఓకే, పార్టీలో సైలెన్స్ ఏంటి సార్? రేయ్, నిన్ను ఇప్పుడు Oh my God, no! లైట్స్ ఆన్.
హలో ఎక్కువ లేదురా నువ్వు ఇచ్చే 1 1 వన్ వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ 2 ఎవడా నువ్వు దిగు కిందకి ఓ అక్కాయలు బాగా జర లొల్లి వేస్తాను పక్కకు తీసుకెళ్ళి సంధాయించు గంట నగరాలకు మంట పెట్టే నాజూకు నడుమంపు నాట్య మయూరి చిచ్చి నాటు మయూరి కుమారి నెమలి ఆట పాట నేనే చూడండి కాసుకో రాజా వేసుకో బాజా